హలో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెల్తీ లడ్డు రెసిపీ గురించి మీతో షేర్ చేయబోతున్నానండి. లడ్డు చూస్తుంటే చాలా ఎమ్మిగా అయితే ఉంది కదా. అవునండి, చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది. ఈ లడ్డు వచ్చేసి ప్రోటీన్ లడ్డు అండి. డైలీ ఒకటి తిన్నా చాలు మన బాడీలో ప్రోటీన్ అనేది చాలా బాగా యాడ్ అయితే అవుతుంది. ఇంకా వచ్చేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఇంకా షుగర్ పేషెంట్స్ అయినా తినగలిగే ఈ ప్రోటీన్ లడ్డూని మనం ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. బయట ఎక్కువగా డబ్బు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అలా కాకుండా మనం ఇంట్లోనే ప్రోటీన్ లడ్డూని తయారు చేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం ఒక వీడియోని పోస్ట్ చేశానండి. అది ఏంటి అంటే ప్రోటీన్ పౌడర్ అండి. ప్రోటీన్ పౌడర్లో యూజ్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ప్రోటీన్ పౌడర్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాచ్ చేయండి. ఇక్కడ నేను ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకున్న తర్వాత దాంట్లో ఎక్సెస్ పౌడర్ అయితే వచ్చిందండి, కొంచెం బరకగా ఉండే పౌడర్. ఆ పౌడర్తో నేను ఇక్కడ లడ్డూని అయితే తయారు చేశాను. ఈ ఓన్లీ ఆ పౌడర్తోనే కాకుండా ఇక్కడ నేను వచ్చేసి ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే తీసుకున్నానండి. ఏంటి అంటే ఖర్జూరం అండి. ఖర్జూరం వచ్చేసి ఒక 100 గ్రామ్స్ తీసుకొని దాంట్లో ఉన్న సీడ్స్ని తీసేసానండి. మరి డ్రైగా ఉండేవి తీసుకోకుండా కొంచెం గుజ్జుగా ఉంటాయి కదా, అలాంటి ఖర్జూర పళ్ళని అయితే తీసుకోండి. మంచిగా పేస్ట్ అయితే వస్తుంది. అండ్ అవి తీసుకొని వాటిలో ఉన్న సీడ్స్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గీని వేసుకొని, గీ హీట్ అయిన తర్వాత దాంట్లో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిని కొన్ని కట్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకొని ఆ గీలోకి కొంచెం వేయించుకోవాలండి. వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే గీలో మనము ముందుగా సీడ్స్ తీసి పెట్టుకున్నాం కదా, ఖర్జూర పళ్ళు అనేవి, అవి కూడా వేసేసుకోండి. ఆ డేట్స్ వేసుకున్న తర్వాత ఇలాగే కొంచెం సేపు వరకు ఒక 6 to 7 మినిట్స్ వరకు కొంచెం సిమ్లో పెట్టేసుకొని హీట్ అనేది ఇలా మగ్గించుకుంటూ గరిటెతో ఈ విధంగా మ్యాష్ చేస్తూ మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. మీరు మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగానే చేసుకొని తర్వాత గీలో వేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు, ఈ విధంగా అయినా చేసుకోవచ్చు అండి. మనం మంచిగా డేట్స్ అనేవి కొంచెం గుజ్జుగా ఉండేవి తీసుకున్నాం కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి. అంటే హీట్కి కొంచెం తొందరగానే మెత్తగా అయితే అయిపోతాయండి. అలా అయిన తర్వాత ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డేట్స్ని మంచిగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రోటీన్ పౌడర్ అనేది తయారు చేసుకొని ఉన్నాం కదా, ఆ ప్రోటీన్ పౌడర్లో వచ్చిన ఎక్సెస్ పౌడర్ని ఈ విధంగా డేట్స్లోకి అయితే వేసుకోవాలండి. డేట్స్ గుజ్జులోకి మొత్తంగా మంచిగా గుజ్జు అయితే అయిపోయింది కదా, పేస్ట్ లాగా అయిపోయింది కదా, ఈ పేస్ట్లోకి ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి పౌడర్ అనేది యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత నాకు వచ్చేసి కొంచెం డ్రైగా అయితే అనిపించిందండి. మనకు లడ్డు కలపడానికి అంతగా మంచిగా వస్తుందో లేదో అని చెప్పేసి అనుకున్నాను. నాకు కొంచెం డౌట్గా అయితే అనిపించింది. నేనేం చేశానంటే ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ అనేది వేసేసి మెల్ట్ చేసేసి ఆ వాటర్ని అయితే మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసిన తర్వాత నెక్స్ట్గా రిమైనింగ్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని కూడా వేసేసి మొత్తం కలిపేసానండి. ఇప్పుడు కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది సరిపోయింది. ఈ విధంగా వేసేసి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు మంచిగా లడ్డూలు చుట్టుకోవడానికి అయితే వీలుగా అయితే ఉందండి. ఇప్పుడు మనం ముందుగా వచ్చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పలుకులు అనేవి, అవి కూడా వేసేసుకొని ఒకసారిగా మంచిగా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ప్రోటీన్ లడ్డు తయారు చేసుకోవడానికి మంచిగా మిశ్రమం అయితే తయారైపోయింది. ఈ విధంగా మనం ప్రోటీన్ లడ్డూని ఇంకా పౌడర్ని అయితే తయారు చేసుకోవచ్చు. పౌడర్ తయారు చేసింది కూడా నేను వీడియోని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి, తప్పకుండా వాచ్ చేయండి. దాంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేశాను అని చెప్పేసి మీకు మొత్తం క్లియర్గా అయితే అర్థమైతే అవుతుంది. కొంచెం చల్లారిన తర్వాత ఏం చేయాలంటే ముందుగా ఒక ప్లేట్కి కొంచెం గీ అప్లై చేసి ఉండాలండి. ఆ ప్లేట్లోకి మనం తయారు చేసుకున్న ఈ ప్రోటీన్ లడ్డు మిశ్రమాన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం చేతికి కూడా గీని అప్లై చేసుకొని మంచిగా లడ్డూను చుట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా మనం ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకున్న తర్వాత జల్లించిన పౌడర్తో ఈ విధంగా లడ్డూని తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. పౌడర్ చేసుకోకుండానే ఈ విధంగా లడ్డు తయారు చేసుకోవాలి అన్నా కూడా నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని కొంచెం వేయించి ఈ విధంగా పౌడర్ అయితే చేసేసుకొని మంచిగా లడ్డూలాగా ఈ విధంగా చేసుకోవచ్చండి.
నేనేంటంటే ప్రోటీన్ పౌడర్తో యాడ్ చేసుకున్న తర్వాత వచ్చిన ఎక్సెస్ పౌడర్తో ఈ విధంగా నేను డేట్స్ వేసి లడ్డూని అయితే తయారు చేశాను. నాకు 2 రెసిపీస్ అయితే తయారైపోయాయి. ప్రోటీన్ పౌడర్ అయితే వచ్చింది, ఇంకా లడ్డూని కూడా తయారు చేసుకున్నాను. చాలా బాగుందండి లడ్డు వచ్చేసి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ హెల్తీ లడ్డూని. మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.